హలో అండి. అందరికీ నమస్కారం. రాజేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ మనకి తెలంగాణలో ఏదైతే జరుగుతోందో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంచుమించు అదే సీన్స్ రిపీట్ అవుతున్నాయి అనిపిస్తోంది. దేనికంటే తెలంగాణలో గడీల గోడలు బద్దలయ్యి ప్రజాస్వామ్యం పెల్లుబికి ప్రజలు ప్రగతి భవన్ వైపు పరుగులు తీశారు. అది మనం కళ్ళారా చూసాము. అలాగే మనకి ఇక్కడ గడీలు లేకపోయినా ఆంధ్రప్రదేశ్లో ప్యాలెస్లు ఉన్నాయి సార్. రాజకోటలు ఉన్నాయి. రాజకోట రహస్యాలు కూడా ఉన్నాయి. ఈ రాజకోట ద్వారాలు ప్రజలకైతే ఇంకా తెరుచుకోలేదు కానీ కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా ఎంట్రీ లేదు అందులో. ఇవాళ కొంతమంది ఎమ్మెల్యేలకి తెరుచుకోబోతున్నాయి ఆ గోడలు. దేనికంటారా? వైనాట్ 175 అన్న మేకపోతు గాంభీర్యం నేడు బిక్కుబిక్కుమంటోంది. 42 మంది ఎవరైతే అసంతృప్త ఎమ్మెల్యేలు ఉన్నారో, మంత్రులు కూడా ఉన్నారంట. వాళ్ళందరూ మిథున్ రెడ్డి గారి సమక్షంలో బెంగళూరులో రహస్య భేటీ జరిగింది. ఇంకా చర్చలు విఫలమయ్యాయి. ఏకంగా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ గోడలు తెరుచుకోబోతున్నాయి. చెప్పండి సార్, ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు వాస్తవంగా బెంగళూరులో మిథున్ రెడ్డి గారి సమక్షంలో చర్చలు జరగటమే ఒక ఆక్షేపణీయం. ఎందుకనంటే మిథున్ రెడ్డి గారి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కొడుకు మిథున్ రెడ్డి గారు. వీళ్ళ ముగ్గురికి పదవులు కావాలి. వాళ్ళ పదవులు శాశ్వతం. వాళ్ళని పదవులు నియోజకవర్గాలు మార్చుకోమనో లేదు మీరు పోటీ చేయొద్దని చెప్పని చెప్పగలిగే సాహసం పార్టీకి లేదు. కానీ అదే మిథున్ రెడ్డిని ప్రయోగించి వివిధ జిల్లాల్లో ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో అతను పర్యవేక్షకుడిగా ఉండి ఆ గోదావరి జిల్లాల్లో శాసనసభ్యులను మాత్రం మీకు ఈసారి స్థానచలనం జరగబోతుంది లేదు మీకు ఈసారి టికెట్లు ఇవ్వటం లేదు అని చెప్పని చెప్పించే ప్రయత్నం చేస్తా ఉంటారు. ఇది ఖచ్చితంగా వైసీపీ పార్టీలో అంతర్గతంగా ఉన్న ప్రజాస్వామ్యాన్ని తెలియజేస్తా ఉంది. అంటే కొంతమంది పట్ల సెలెక్టివ్ గా ఒక వైఖరి, కొంతమంది మాత్రం ఉపేక్షించే వైఖరి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో పదవి బాధ్యతలు చేపట్టినాడే మంత్రివర్గ విస్తరణ సందర్భంగా కూడా ఆయన మంత్రివర్గ పదవి బాధ్యతల సందర్భంగా కూడా ఆయన చెప్పింది ఏంటి అంటే ఇప్పుడు తీసుకుంటున్న మంత్రులకు 2.5 సంవత్సరాల వరకే కాల పరిమితి, 2.5 సంవత్సరాల తర్వాత మిగిలిన వాళ్ళకి అవకాశం ఇస్తాను అని చెప్పారు. ఎందుకంటే ఆ రోజు ఆయన చాలా మంది సీనియర్లు విస్మరించారు మంత్రి పదవుల్లోకి తీసుకోకుండా. అటువంటి నేపథ్యంలో వచ్చిన ఆరోపణలు అంటే ఎందుకు సీనియర్లు పక్కన పెడుతున్నారు అని చెప్పిన ప్రశ్నకి సమాధానంగా ఆయన ఇప్పుడు వీళ్ళకి 2.5 years వరకు నేను అవకాశం ఇస్తున్నానని చెప్పారు. కానీ 2021 నవంబర్ 30 తారీఖు తోటి ఆ 2.5 సంవత్సరాల కాల పరిమితి పూర్తయిపోయినా కూడా 2022 ఏప్రిల్ వరకు దాన్ని డ్రాగ్ చేసుకుంటా వచ్చి ఏప్రిల్లో మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించిన సందర్భంగా కూడా మళ్ళీ తిరిగి ఆ రోజు కూడా ఏం చేశారు, కొంతమందిని మంత్రివర్గంలో కొనసాగించి కొంతమందిని మాత్రం మంత్రి పదవుల నుంచి తప్పించడం జరిగింది. అంటే ఆ కొనసాగించిన వాళ్ళందరి పనితీరు చాలా అద్భుతంగా అమోఘంగా ఉంది అని చెప్పని ఆయనకైనా సర్టిఫై చేస్తా కొంతమందిని మాత్రం పనితీరు బాలేదు అని చెప్పని తప్పించడం జరిగింది. ఇవాళ ఎమ్మెల్యేలు కూడా అదే జరుగుతోంది. కొంతమందిని మాత్రం వాళ్ళ పనితీరు అద్భుతంగా ఉంది అని చెప్పని వాళ్ళ నియోజకవర్గాలను కొనసాగించే ప్రయత్నం చేస్తా కొంతమందిని ముఖ్యంగా సెలెక్టివ్ గా దళితులు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం టార్గెటెడ్ గా మీరు నియోజకవర్గాల మార్పు చేస్తున్నాము, మీరు ఈసారి వేరే నియోజకవర్గంలో పోటీ చేయాల్సి ఉంటుంది అని చెప్పని ఉద్యోగులని అకాడమిక్ ఇయర్ ముందు ట్రాన్స్ఫర్ చేస్తారు. అట్లా ఇవాళ ఎమ్మెల్యేలు కూడా ఏంటంటే ఎలక్షన్స్ ముందు నియోజకవర్గాల ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. పోయినసారి ఈ నియోజకవర్గంలో ఉంటే వచ్చేసారి ఇంకొక నియోజకవర్గంలో వాళ్ళు పోటీ చేసే విధంగా ఇది 100% వైసీపీ పార్టీలో అసంతృప్తికి కారణమవుతా ఉంది, సంక్షోభ తీసుకు అడుగులేస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల లాయల్టీ అని అంటే వాళ్ళ పదవులకి వాళ్ళకి పదవులు దక్కుతున్నాయి కాబట్టి వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కాపాడబడుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల లాయల్టీ ప్రదర్శించారు. కానీ వాళ్ళ రాజకీయ భవిష్యత్తే ముప్పు వస్తుంది, వాళ్ళకి పదవులు దక్కే ఆస్కారం లేదు, పార్టీ నాయకుడే వాళ్ళని ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం నుంచి తప్పిస్తున్నారు అని చెప్పిన భావన కలిగిన రోజు ఎవరెవరికి లాయల్టీ ప్రదర్శించరండి. రాజకీయాల్లో స్వార్థం కన్నా వాళ్ళ వ్యక్తిగత హోదా కన్నా వాళ్ళ స్థాయి భంగపడుతుంది అనుకున్నప్పుడు పార్టీ లాయల్టీ, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల లాయల్టీ ఇవన్నీ ఏవి పరిగణలోకి తీసుకోరు. నిన్నటి వరకు ఇదే శాసనసభలో ఎమ్మెల్యేలుగా ఉండే అసెంబ్లీలో ఇదే ఎమ్మెల్యేలు శాసనసభలో గుండె లబ్డబ్ అని కాదు జగన్ జగన్ అని కొట్టుకుంటుంది అని చెప్పనే అత్యుత్సాహపు పొగడ్తలు పొగిడింది కూడా చూసాం. కర్ణం ధర్మశ్రీ గారు లాంటి వ్యక్తులు కవితలతోటి ముంచెత్తిన తీరు చూసాం. ఒకరి నుంచి ఒకరు పోటీ పడి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారిని స్తుతించిన తీరు చూసాం. ఇవాళ వాళ్ళ ప్రయోజనాలకు భంగం కలుగుతుంది అనుకున్నప్పుడు, వాళ్ళకి టికెట్లు కేటాయింపు నిరాకరణ జరుగుతుంది అనుకున్నప్పుడు ఇదే వ్యక్తులు తిరుగుబాటుకు సిద్ధపడటం ఖాయం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన పార్టీ, తన పాదయాత్ర, తను ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, ప్రజల్లో తనకున్న ఆకర్షణ, వీటి ప్రాతిపదికగా ఎమ్మెల్యేల ఎంపిక జరిగింది.
నా ఇష్టారీతిని నేను నిర్ణయం తీసుకోగలుగుతా. నేను ఎవరిని నిలబెడితే వాళ్ళే రేపు ఎమ్మెల్యేలు. అంతేగాని నన్ను ధిక్కరించగలిగే ధైర్యం స్థిరం ఎవరికి లేదు అని చెప్పిన అతిశయంతో ఇప్పటిదాకా ఉన్నారు. కానీ ఇవాళ ఎమ్మెల్యేలో నుంచి ఈ ఎదురవుతున్న ధిక్కర స్వరం ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు లాంటి అత్యంత లాయల్టీ ప్రదర్శించిన వ్యక్తే ఇవాళ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజీనామా లెటర్ స్పీకర్ కార్యాలయంలో సబ్మిట్ చేసేసి కనీసం ముఖ్యమంత్రికి వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేయకుండా వెళ్ళిపోయిన తీరు చూసిన తర్వాత అంటే ఇవాళ ఖచ్చితంగా వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి ముప్పుగా మారుతుంది అనుకున్నప్పుడు ఎవరైనా ఇదే ధిక్కార ధోరణి ప్రదర్శిస్తారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అతీతం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అతీతం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి శాసనసభ్యులు అంతకంటే అతీతం కాదు. ఖచ్చితంగా వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి జగన్మోహన్ రెడ్డి గారు గ్యారంటీ ఇవ్వలేరు. ఆయనతోటి ప్రయాణం తమ రాజకీయ భవిష్యత్తు సుస్థిరంగా ఉండటానికి ఆస్కారం కల్పించడం లేదన్న భావన కలిగిన రోజు ఏ పార్టీ లాయల్టీలు ఇవాళ ఉన్న రాజకీయాల్లో ఒక్క క్షణం కూడా కొనసాగవు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకి తనది బాధ్యత అని ఫీల్ అయ్యి ఇవాళ నేను డీబీటీ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేయటం వల్ల మీ గెలుపు సుస్థిరం అవుతాయి అని చెప్పిన భావనలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వైఫల్యాలకి ప్రజల్లో ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతకు మాత్రం ఎమ్మెల్యేలు బాధ్యత చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేలతో పెట్టిన వర్క్షాపుల్లో కూడా చాలా సందర్భాల్లో నాకు 65% యాక్సెప్టెన్స్ ఉంది, కానీ మీకు 40% యాక్సెప్టెన్స్ ఉంది అని చెప్పని ఎమ్మెల్యేలని అంటే ముందుగానే వాళ్ళని మానసికంగా సిద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమానికి మీరు హాజరు కావటం లేదు, ప్రజల్లో మీ గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం చేయటం లేదు. రేపు అంతిమంగా నేను కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకుంటే ఆ రోజు నన్ను బాధ్యుని చేయొద్దు, నేనైతే కఠిన నిర్ణయాలు తీసుకుంటా అని చెప్పని ముందు నుంచి వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నారు. కానీ ఇదే ఎమ్మెల్యేలు అదే వర్క్ షాప్ లో డైరెక్ట్ గా సూటిగా ఆయనతో మాట్లాడి ఉండాల్సింది. ఈ రోజు మమ్మల్ని బాధ్యులు చేసే ప్రయత్నం చేస్తున్నారు, మాకు గ్రాఫ్ తగ్గుతుంది ప్రజల్లో అంటున్నారు. అసలు మాకు ఏ విచక్షణ అధికారం ఉంది, మాకు ఏ నిర్ణయాధికారం ఉంది, మా దగ్గర ఏ యంత్రాంగం సపోర్ట్ ఉంది, మా దగ్గర ఏ రిసోర్సెస్ ఉన్నాయి. ఇవాళ ప్రజల దగ్గర డిఫాల్టర్లుగా మేము మారుతా ఉన్నాం. కానీ వాళ్ళ అధికారాలు రిసోర్సెస్ మొత్తం మీ చేతిలో కేంద్రీకృతం చేసుకొని ఇవాళ మీ పరిపాలనా వైఫల్యాలకి మమ్మల్ని ప్రజల్లో దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే ఎట్లా అని చెప్పని ఈ రోజు మిథున్ రెడ్డి గారి దగ్గర లేవనెత్తిన ప్రశ్నలే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మొహాన్ని కనుక లేవనెత్తున్నట్టయితే కొంతైనా సరే డ్యామేజ్ కంట్రోల్ ఆస్కారం ఉండేది. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల భయమో భక్తో తెలీదు, లేదు ఈయనేదో మాటలే చెప్తున్నాడులే ఆచరణపూర్వకంగా మన అవకాశాలు మృగ్యం చేయడన్న భావంలో ఉన్నారో తెలియదు. కానీ ఆ రోజు మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు ఆయన ఎదురుగా ఉండి కూడా ప్రస్తావించాల. ఇవాళ పరిస్థితి ఆయన ఏకపక్షంగా 11 మంది శాసనసభ్యులకు సంబంధించిన నిర్ణయం తీసుకున్న తర్వాత మిగిలిన జిల్లాల్లో కూడా ఇదే విధంగా నిర్ణయం చేయబోతున్నారు అని చెప్పని అక్కడ స్థానిక పార్టీ పర్యవేక్షకుల ద్వారా చెప్పించే ప్రయత్నం చేస్తున్న తర్వాత ఇప్పుడు ఆ చురుకు మొదలైంది. ఖచ్చితంగా ఇది ఎవరి రాజకీయ భవిష్యత్తు ఇబ్బందికరంగా మారుతుంది అనుకుంటే వాళ్ళు ఎదురు తిరగడం ఖాయం. ఆ ఎదురు తిరిగే పరిస్థితి మొదలైనప్పుడు ఒకరికొకరు 10 మంది తోడైనప్పుడు ఖచ్చితంగా ఎన్నికలకు ముందు ఇది ఒక సంక్షోభ దిశగా అడుగులేయడం ఖాయం. అది మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే ప్రగతి భవన్ ప్రజాభవన్ గా మారే దిశగా అడుగులు పడవచ్చు, లేదు శ్రీలంక లాంటి పరిస్థితులు ఉత్పన్నమైనా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. నియంతృత్వం అతిగా మారినప్పుడు, బానిసత్వం ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు, ఆత్మాభిమానం ఆత్మవిశ్వాసం దెబ్బతీస్తున్నారన్న భావన కలిగినప్పుడు ఖచ్చితంగా ఎదురు తిరగటం ఎక్కువ అవుతుంది. అదే సందర్భంలో ఎదురు తిరగటం మొదలవుతుంది. ఆ ఎదురు తిరిగే ప్రాసెస్ లో రాజకీయాల్లో అది తమ భవిష్యత్తుకు పణంగా మారుతుంది అనుకున్నప్పుడు మరింత ఎక్కువగా మారటం ఖాయం. అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికలకు ముందు నిన్నటి వరకు వైనాట్ 175 అని చెప్పని అతివిశ్వాసం ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీ ఇంటర్నల్ అఫైర్సే ఆల్ ఈజ్ నాట్ వెల్ అనేది అర్థమవుతా ఉంది.